హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. వెల్కమ్ టు ద సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పోటీ పరీక్షలకు సంబంధించి చాలామంది, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలా, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఆన్లైన్ కోచింగ్ వల్ల లాభాలేంటి, అసలు ఆన్లైన్ కోచింగ్ ఎందుకు తీసుకోవాలి, ఆఫ్లైన్ కోచింగ్ వల్ల లాభాలేంటి, ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చి ఇక్కడే ఉండి కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, ఆన్లైన్లో కూడా సరైనటువంటి సబ్జెక్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అంశాలని మనం డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది ఈ మారుతున్నటువంటి టెక్నాలజీ, ముఖ్యంగా కోవిడ్ తర్వాత దాదాపుగా కోచింగ్ ఇచ్చేటటువంటి ప్రతి ఇన్స్టిట్యూట్, కోచింగ్ చెప్పేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ తమ సొంత యాప్ను మెయింటైన్ చేస్తున్నాయి, సొంత వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ యొక్క రివల్యూషన్ అనేది కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే చాలామందికి ఈ సందిగ్ధత మాత్రం ఇప్పటికీ కూడా పోలేదు. ఎందుకంటే ఇంకా మనము పూర్తి స్థాయిలో ఆన్లైన్కి ట్రాన్సిషన్ కాలేదు. ఆ కాక మునిపే ఉద్యోగాల యొక్క జాతరలాగా అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి మరి చాలామంది ఈ సందిగ్ధతలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిజంగా ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఏంటి, ఆఫ్లైన్ కోచింగ్లో మీకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తూ ఆన్లైన్ కోచింగ్కి సంబంధించినటువంటి అంశాలను కూడా డిస్కస్ చేద్దాం. ఆఫ్లైన్ కోచింగ్ అంటే మీనింగ్ ఏంటి? చాలాసార్లు మీరు హైదరాబాద్ లాంటి నగరానికి రావాలి. ఆఫ్లైన్ అంటే ఏంటి? ఒక క్లాస్ రూమ్ ఉంటుంది, మీరు ఆ క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటే ఒక ఫ్యాకల్టీ వచ్చి మీకు పాఠం చెప్తాడు అండ్ బోర్డు మీద రాయిస్తాడు, డిక్టేషన్ కూడా చేస్తాడు, నోట్స్ కూడా ఇస్తాడు. మీరు ఈ విద్యార్థులందరినీ కూడా కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. మరియు కోచింగ్ ఏ స్థాయిలో ఉన్నది, ఎంత కోచింగ్ తీసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది, మీరు ఏ స్థాయిలో ఉన్నారు, డిమోటివేట్ అయినప్పుడు మళ్ళీ మీరు పక్క వాళ్ళని చూసి మోటివేట్ కావడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్ ఎట్లా జరుగుతుంది అని అంటే, నార్మల్గా గ్రూప్ 2 లాంటి కోచింగ్ పూర్తి స్థాయిలో తీసుకోవాలి అని అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఇప్పుడు అశోక్ నగర్లో 20,000 నుండి 30,000 మధ్యలో ఉంది. మొత్తం కోచింగ్ 4 పేపర్లు కలిపి 20,000 నుండి 30,000 రూపాయలు మీరు పే చేయాలి. మొత్తం కోచింగ్ 4 మంత్స్ నుండి 6 మంత్స్ లోపల వాళ్ళు కంప్లీట్ చేస్తారు. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్లలో ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 2 35,000 ఉంది. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్లలో, కొంత ఫేమస్ లేనటువంటి ఇన్స్టిట్యూట్స్లలో సో ఇట్ వుడ్ బి అరౌండ్ 15,000 రూపీస్. ఈ 20 to 25 30,000 కట్టిన తర్వాత మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీసు ఖచ్చితంగా మీ బ్రౌచర్లో ఏ ఫ్యాకల్టీస్ పేర్లు అయితే ఇచ్చారో ఆ ఫ్యాకల్టీకే వచ్చి టీచ్ చేస్తారు అనేటటువంటి గ్యారంటీ అయితే ఉండదు. బికాజ్ ఆ ఫ్యాకల్టీకి, ఆ ఇన్స్టిట్యూట్కి కనుక సంబంధం తీరిపోతే ఆ ఫ్యాకల్టీ రాకపోవచ్చు. తర్వాత ఏంటి, మీరు హైదరాబాద్లో కనుక కోచింగ్ తీసుకోవాలంటే ఇప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్కే వస్తారు, వైజాగ్ నుండి హైదరాబాద్కే వస్తారు, ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కే వస్తారు, నిజామాబాద్ నుండి హైదరాబాద్కే వస్తారు, మహబూబ్ నగర్, అలంపూర్ నుండి కూడా హైదరాబాద్కే వస్తారు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక హాస్టల్లో ఉండాలి. ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్ పర్ మంత్ మినిమం 5,000 రూపీస్ నుండి 15,000 రూపీస్ ఖచ్చితంగా ఛార్జ్ చేస్తారు. అండ్ దీంట్లో మీరు అంటే మీ యొక్క స్థాయిని బట్టి 5,000 రూపీస్ నుండి 15,000, 5,000 రూపీస్ కంటే తక్కువ ఉన్నటువంటి హాస్టల్లో అయితే మీకు సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు. అండ్ మీరు వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. రెండోది, ఈ 5,000 నుండి 15,000 పెట్టిన తర్వాత కూడా మీరు ఇదే హాస్టల్లో ఉండి చదువుకోవడానికి వీలుండదు. ఖచ్చితంగా ఒక స్టడీ హాల్ని తీసుకోవాలి. ఆ స్టడీ హాల్ ఆఫ్లైన్ అయితే 1,000 రూపీస్ ఉంది, అంటే మీకు ఏసీ లేకుండా అయితే 1,000 రూపీస్, విత్ ఏసీ తోటి 1,500 రూపీస్ పర్ మంత్ ఉంది. ఇప్పుడు ప్రతి మంత్ కూడా ఈ ఎక్స్పెన్సెసే కాకుండా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కొంత మెటీరియల్ని కొనాలి, దాంతోపాటుగా రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ కొనాలి, మ్యాగజైన్స్ కొనాలి, ఇక్కడ మీకు కొన్ని చిన్న చిన్న అవసరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పోయినా కూడా మినిమం మీరు ప్రతి మంత్ 10,000 రూపీస్ని ఖచ్చితంగా పే చేయాలి. 10,000 రూపీస్ ఖచ్చితంగా మీరు ఖర్చు పెడితేనే హైదరాబాద్లో ఉండి ఈ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోగలుగుతారు. ఆఫ్లైన్ కోచింగ్లో మీకు రెగ్యులర్గా ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, మిగతా స్టూడెంట్స్ను చూసి నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది, మీకు ఒక భయం కూడా ఉంటుంది. తల్లిదండ్రులు డబ్బులు పెడుతున్నారు కాబట్టి, మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి బాగా చదవాలి అని మీకు నోట్స్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి అంశాలలో కూడా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడవచ్చు. సో మనుషులు రెగ్యులర్గా డైరెక్ట్గా ముఖాముఖి కలిసి మాట్లాడుకుంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది వేరేగా ఉంటుంది. సో మీకు ఆ ఇంటర్నెట్ లోపల జొర్రి, ఆ ఇంటర్నెట్ యొక్క
మరి రకరకాల అంశాలలోకి జోలికి పోకుండా ఆఫ్లైన్ కోచింగ్ చాలా బెటర్గా ఉంటుంది. కానీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాంట్లో మొదటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పెండిచర్. ఇక్కడ 20,000 to 30,000 రూపీస్ కట్టి, దాని తర్వాత ప్రతి మంత్ 10,000 రూపీస్ కట్టి ఒక 6 months మీరు అశోక్ నగర్లో ఉండడం కానీ, దిల్సుఖ్ నగర్లో ఉండడం కానీ, అమీర్పేట్లో ఉండడం కానీ, ఇంకా వేరే మీరు చిన్న చిన్న పట్టణాలలో అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి కోచింగ్ ఇచ్చేటటువంటి ఫేమస్ ఫ్యాకల్టీ చాలాసార్లు అక్కడి వరకు రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ కూడా మంచి ఫ్యాకల్టీ ఉండవచ్చు, కానీ మనం ఆ మంచి ఫ్యాకల్టీ దగ్గరికి పోవచ్చు, పోకపోవచ్చు. ఇక్కడ ఇంత ఎక్స్పెండిచర్ను మీరు భరించాలి. రెండవది, ఫ్యాకల్టీ ఒకరోజు లేట్ వస్తాడు అండ్ ఒకరోజు అసలు రానే రాడు. సడన్గా క్లాసెస్ క్యాన్సిల్ అవుతాయి, మధ్యలో హాలిడేస్ వస్తాయి, సంక్రాంతి లాంటి హాలిడేస్, దసరా లాంటి హాలిడేస్, అండ్ మధ్యలో మీరు ఇంకా ఏం జరిగినా కూడా మళ్ళీ పోవాల్సి వస్తుంది. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మరి మీరు ఒకవేళ చిన్నపిల్లలు కనుక ఉంటే వాళ్ళందరినీ వదిలేసి హైదరాబాద్కి రావాలి. అట్లా చాలా రకాలైనటువంటి త్యాగాలు చేస్తే తప్ప మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోలేరు. ఫ్యాకల్టీకి జ్వరం వచ్చినా క్లాస్ క్యాన్సల్, ఫ్యాకల్టీ లేట్ వచ్చినా మీకు టైం వేస్ట్. అన్నిసార్లు ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు అదే రకమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏకైక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఫిజికల్గా మనుషులను చూడొచ్చు, పక్క వాళ్ళతోటి ఇన్స్పిరేషన్ పొందొచ్చు, మీరు డీమోటివేట్ కాకుండా ఉండొచ్చు, ఏమేం మెటీరియల్ ఉంది అనేటటువంటి అన్ని అంశాలను కూడా మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఫిజికల్గా ఉన్నప్పుడు ఉంటుంది. రెండే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ని మీరు ఖర్చు చేయాలి. రెండవది ఏంటి అని అంటే ఎక్కువ అమౌంట్ని మీరు స్పెండ్ చేయాలి. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆన్లైన్ కోచింగ్ కనుక తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ కోచింగ్ అనగానే యూట్యూబ్ అని చెప్పేసి మర్చిపోండి. ఆన్లైన్ కోచింగ్ అంటే స్పెసిఫిక్గా ఒక యాప్ పెట్టి ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక ఫ్యాకల్టీ కానీ సొంతంగా కోచింగ్ ఇస్తున్నటువంటి కోచింగ్ని మనము ఆన్లైన్ కోచింగ్ అనొచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్లో మీరు మొత్తం గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1కి సంబంధించినటువంటి మొత్తం ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్గా కూడా ఎకానమీకి ఒక ఫ్యాకల్టీ, పాలిటీకి ఒక ఫ్యాకల్టీ, తెలంగాణ మూమెంట్కి ఒక ఫ్యాకల్టీ, హిస్టరీకి ఒక ఫ్యాకల్టీని మీరు ఎవరినైతే ఏ లెసన్ అయితే వినాలనుకుంటారో, ఏ ఎక్స్పర్ట్ అయితే వినాలనుకుంటారో ఆ ఎక్స్పర్ట్ని మాత్రమే మీరు కొనుక్కునేటటువంటి అవకాశము ఇక్కడ ఉన్నది. దిస్ ఇస్ లైక్ ఓటీటీ. వాళ్ళు అన్ని క్లాసులు అప్లోడ్ చేస్తారు, మీకు కావాల్సిన సమయంలో మీరు మీ యొక్క టైంను బట్టి మీరు క్లాసెస్ని వినొచ్చు. దీంట్లో 2 రకాలైనటువంటి క్లాసెస్ ఉంటాయి. ఒకటి ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, రెండవది లైవ్ క్లాసెస్ ఉంటాయి. నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు రికార్డెడ్ క్లాసెస్ ఎప్పుడు వినాలి అని అంటే మీకు టైం లేదు అండ్ చిన్న చిన్న మార్కులను మాత్రమే, అంటే తక్కువ వెయిటేజ్ని కలిగి ఉన్నటువంటి వాటన్నిటి కోసం మీరు రికార్డెడ్ క్లాసెస్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ 150 మార్కులు 200 మార్కులు కలిగి ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్ కానీ ఎకానమీ లాంటి సబ్జెక్టులకు లైవ్ క్లాసెస్ అయితే ఏముంటుందంటే వీటికి ఎక్కువగా అప్డేట్స్ ఉంటాయి, తర్వాత మీకు ఎక్కువ డౌట్స్ వస్తాయి. కాబట్టి ఈ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవడానికి రెగ్యులర్ అప్డేట్స్ని మీరు మరి అన్నిటిని పొందడానికి ఖచ్చితంగా లైవ్ క్లాసెస్ అయితే బాగుంటాయి. ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే మీకు రెగ్యులర్గా క్వశ్చన్స్ చూపిస్తారు, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు బోర్డు పైన డిజిటల్ బోర్డు పైన చూపించేటటువంటి అవకాశం ఉంటుంది, అండ్ రెగ్యులర్గా న్యూస్ పేపర్ మీద డిస్కషన్ వస్తుంది. అండ్ మీతో పాటు ఒక క్లాస్ రూమ్లో 500 నుండి 1000 మంది ఆన్లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కామన్గా చెప్పాల్సినటువంటి అంశాలు చెప్తారు. దాంతోపాటుగా మీకు వీలైనటువంటి సమయంలోనే చూసుకోవచ్చు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటి ఆన్లైన్లో అంటే ఒక 2 గంటలు ఉన్నటువంటి ఒక లెసన్ను మీరు 1 గంటలో లేదా 40 నిమిషాలలో కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు. మీకు ఒకవేళ బోర్ వచ్చింది, ఆల్రెడీ ఆ టాపిక్ని ఆల్రెడీ మీరు చూసినా అని చెప్పేసి అనుకున్నారు, మీకు అర్థమైంది అని అనుకున్నారు అనుకోండి, ఆ టాపిక్ని స్కిప్ కూడా చేయొచ్చు. కానీ ఆఫ్లైన్లో మీరు ఒకసారి క్లాస్ రూమ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మీకు అవకాశం లేదు. అండ్ మీరు ఫార్వర్డ్ చేసి చూసి స్పీడ్ పెంచి చూసేటటువంటి అవకాశం కూడా మీకు ఆఫ్లైన్లో లేదు. కానీ ఆన్లైన్లో తెలంగాణ మూమెంట్లో 1969 మూమెంట్ని మీరు చదవాలి అని అంటే కనీసం అంటే సార్ చెప్పాలి అని అంటే 4-5 గంటలు పడుతుంది. కానీ మీరు 1 అవర్లోనే ఆయన చెప్పేటటువంటి మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో కంప్లీట్ చేయొచ్చు. మీరు బస్సులో ప్రయాణంలో ఉన్నప్పుడు చదువుకోవచ్చు, పెళ్ళిలో ఉన్నప్పుడు చదువుకోవచ్చు, మీరు ఎప్పుడు నిద్ర రాకపోతే అప్పుడు నిద్రలేసి కూడా ఈ క్లాసెస్ అన్ని వినవచ్చు. ఏకాఏకన ఒకటే రోజు దాదాపుగా 20 గంటలకు సంబంధించినటువంటి క్లాసెస్ని కొంత ప్లేబ్యాక్ స్పీడ్ను కొంత పెంచుకొని 20 గంటల క్లాసెస్ని కూడా మొత్తం ఒకే రోజులో నిక్కచ్చిగా కూర్చొని కూడా మీరు చదువుకోవచ్చు.
మీ టైం టేబుల్ మీ చేతులలో ఉంటుంది. సార్ ఆబ్సెంట్ అయింది కాబట్టి నా టైం టేబుల్ డిస్టర్బ్ అయింది, సారు 2 గంటలకు కాకుండా 4 గంటలకు వచ్చింది కాబట్టి నా టైం టేబుల్ డిస్టర్బ్ అయింది, మరి ఇన్స్టిట్యూట్ వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్ యొక్క టైం టేబుల్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి నా టైం టేబుల్ చేంజ్ అయింది అని చెప్పేసి మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆన్లైన్లో ఉండదు. ఇప్పుడు ప్రపంచం మారింది, టెక్నాలజీ రివల్యూషన్ వచ్చింది. మీకు ఆఫ్లైన్లో ఎట్లయితే ఇంటరాక్షన్ ఉంటుందో ఆఫ్లైన్లో మీరు డౌట్లు అడగచ్చు, వీడియో రూపంలో మాట్లాడచ్చు, ఆడియో రూపంలో మాట్లాడచ్చు, సార్ తోటి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండొచ్చు, తర్వాత జూమ్ కాల్ మాట్లాడచ్చు. ఇట్లా చాలా రకాలైనటువంటి అంశాలు ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చినాయి. పెన్ ఆప్షన్ వచ్చింది, మీకు గ్రాఫిక్స్ చూపించచ్చు, వీడియో చూపించచ్చు, బయాలజీకి సంబంధించినటువంటి అంశాలు మీకు రిప్రజెంట్ చేయొచ్చు, ఎకానమీకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ గ్రాఫ్స్ను రెగ్యులర్గా డిజిటల్ బోర్డు పైన చూపించేటటువంటి అన్ని ఆప్షన్స్ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి. కాబట్టి తక్కువ ధర, ఇప్పుడు మొత్తం 150 మార్కులకు సంబంధించినటువంటి పేపర్ కూడా 2000 లోపలనే మీకు దొరుకుతుంది. మొత్తం గ్రూప్ 2 కోచింగ్ 2000 నుండి 5000 రూపాయల లోపలనే మీకు గ్రూప్ 2 కోచింగ్ మొత్తం కూడా దొరుకుతుంది. కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ కూడా పెట్టి ఉండొచ్చు, బట్ అవి రేరెస్ట్ ఫినామినల్స్. ఖచ్చితంగా ఐఫోన్ 1,00,000 రూపాయలు ఉంటుంది, ఎంఐ ఫోన్ 20,000 కూడా దొరుకుతుంది. సో దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. కానీ ఆన్లైన్లో మీకు మీ టైం వేస్ట్ కాదు, మీ టైం టేబుల్ మీ చేతిలో ఉంటుంది. మీరు ఎప్పుడు పడితే అప్పుడు క్లాసెస్ చూసుకోవచ్చు, ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ చూసుకోవచ్చు. అండ్ మీకు ఇమ్మీడియట్గా డౌట్ వచ్చింది అంటే గూగుల్లో కొట్టి లేదా వేరే యూట్యూబ్లో కొట్టేసి ఆ డౌట్స్ని ఇమ్మీడియట్గా క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు 1 మంత్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి అట్లా హైదరాబాద్కి కానీ లేదా ఎక్కడైనా లైబ్రరీకి పోయి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎక్కడ ఏ మూలకున్నా కూడా ఏం జరుగుతుంది అనేటటువంటి సమాచారము నిమిషాలలో మీ యొక్క ఫోన్కి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి, మేము అశోక్ నగర్ పోలేం కాబట్టి, హైదరాబాద్ పోలేం కాబట్టి మేము ఉద్యోగం ప్రిపేర్ కాలేము అనేటటువంటి మూస ధోరణిని విడిచిపెట్టండి. ఇప్పుడు ఆన్లైన్ ఒక విప్లవం, మీ అదృష్టం. 1000 రూపాయల నుండి మొదలుకుంటే 5000 రూపాయలలోనే మీరు ప్రతి నెల 5000 హాస్టల్ ఫీజే కట్టాలి. అక్కడ అవసరం లేదు. మీకు ఆన్లైన్లోనే న్యూస్ పేపర్ వస్తుంది, ఆన్లైన్లోనే మెటీరియల్ వస్తుంది, ఆన్లైన్లోనే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఆన్లైన్లోనే అన్ని అంశాలు కూడా వస్తాయి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సదస్సులు ఇప్పుడు ఆన్లైన్లలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎవరైతే డబ్బులు తక్కువ ఉన్నాయి, హైదరాబాద్ రాలేము, లేదు మేము మరి ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఆన్లైన్ ప్రిఫర్ చేయొచ్చు. లేదు నేను అశోక్ నగరే పోయి అట్లనే నాకు మోటివేషన్ అవుతుందంటే, కొన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం మీరు హైదరాబాద్కి వచ్చి ప్రిపేర్ కావచ్చు. బట్ అల్టిమేట్గా ఆన్లైన్కి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ కోకోవల్లలు ఇప్పుడు ఆఫ్లైన్కి ఉండేటటువంటి అడ్వాంటేజెస్ చాలా తక్కువ. కాబట్టి మీకు ఎక్కువ డబ్బులుండి మీరు హైదరాబాద్కు దగ్గరలోనే కనుక ఉంటే, రోజు వచ్చిపోయేటటువంటి వీలుంటే యూ కెన్ ప్రిఫర్ ఆఫ్లైన్. లేదు రెండింటిని మేము బ్యాలెన్స్ చేసుకుంటామంటే 1-2 సబ్జెక్టులకు ఆఫ్లైన్ తీసుకొని మిగతా సబ్జెక్టులకు ఒక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీని ఎంచుకొని, కాకపోతే ఆన్లైన్ చూజ్ చేసుకునేటప్పుడు మాత్రం మీరు ఎంచుకునేటటువంటి ఇన్స్టిట్యూట్ కానీ మీరు ఎంచుకునేటటువంటి ఫ్యాకల్టీ కానీ కొంత స్టడీ చేసి రీసెర్చ్ చేసి కొంతమంది విజేతలను అడిగిన తర్వాత మాత్రమే చూజ్ చేసుకోండి. సో దట్ మీరు బాధపడాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. సో నా చాయిస్ ఏంటి అని అంటే, చాలామందికి నిరుద్యోగులే కాబట్టి, చాలామందికి డబ్బులు తక్కువ ఉంటాయి కాబట్టి మీరు మంచి రీసెర్చ్ చేసి ఒక పద్ధతి ప్రకారము మరి ఎక్స్పర్ట్స్ని అడిగి, మీ మెంటర్ని అడిగి, మీ యొక్క బ్రదర్స్ని అడిగి మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ను చూజ్ చేసుకొని దాన్ని కూడా పద్ధతిగా, ఇప్పుడు 7 to 9 ఒక లైవ్ క్లాస్ ఉంది అని అంటే ఒక టేబుల్ పెట్టుకొని, తర్వాత ఒక పెన్ను పెట్టుకొని, ఒక నోట్స్ పెట్టుకొని, వాటర్ పెట్టుకొని ఆ 2 గంటలు నిక్కచ్చితత్వంతో కూర్చొని కనుక మీరు చదవగలిగితే 100% మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ను దాటేటటువంటి అవకాశం అనేది ఉన్నది. సో ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ యాజ్ వెల్ as ద డిసడ్వాంటేజెస్. ఈ మొత్తం విన్న తర్వాత మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి, మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీకు మీరే ఒక డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.